నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి నిమ్మల. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన అగ్ర నాయకులు, ప్రజాప్రతినిధులు. సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన నేతలు. గుంతల రహిత రోడ్లే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దశల వారీగా రోడ్ల పనులు పూర్తికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్వి పొడపాటి. జానపద కళ్ల రక్షణకు చర్యలు తీసుకుంటానని వెల్లడి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు. ముందుగా నిర్ణయించినట్లే ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించిందని ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేబినెట్లో ఆమోదించడం సహా తగ్గించిన ఎత్తు ప్రకారం కావలసిన నిధులను విడుదల చేయాలని అప్పటి సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన సభలో చూపించారు. వాస్తవాలు ఈ సభకే కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు గురించి ఈవేళ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో రావణాసుడు వచ్చి రామాయణం చెప్పినట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు, దాని యొక్క ప్రాజెక్ట్ అలా బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్ గా ఈ సభ ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఇదిగో పోలవరానికి ఊరేని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష. ఆ విషయాల్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్ గా, ఏదైతే పార్టీ 1.15 మీటర్లు తగ్గించారని ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2019 మే ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఫేజ్ 1 అని గాని ఫేజ్ 2 అని గాని 41.15 మీటర్స్ కి పోలవరం ఎత్తు గాని ఎక్కడైనా మేము రికార్డ్స్ లో గాని, లేఖల్లో గాని, మినిట్స్ లో గాని, ప్రపోజల్స్ లో గాని ఎక్కడైనా ఉంది అంటే చూపించమనండి అధ్యక్ష, చూపించమనండి అధ్యక్ష గౌరవ సభ్యుల్ని. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, అసత్యాలు చెప్పట్లేదు, రికార్డే నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి అవినీతి మాట్లాడి, పత్రిక ఉంది కదా అని మాట్లాడితే కాదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రికార్డ్స్ చెప్తున్నాను అధ్యక్ష, నేను డిబేట్ కూడా అవట్లేదు, దయచేసి పర్మిషన్. మేము ఏదైతే 2019 ఫిబ్రవరి 18న టీఏసీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా క్లియర్ గా 55,548 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఎక్కడ ఇందులో ఫేజ్ 1 అని ఫేజ్ 10 ఉందా అధ్యక్ష? మొత్తం ప్రాజెక్టు వ్యయానికి క్లియర్ గా ఆ రోజు మరి టెక్నికల్ అడ్వైజ్ కమిటీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది అధ్యక్ష. అది తెలుగుదేశం ప్రభుత్వ యొక్క ఘనత అధ్యక్ష. నేను చెప్తున్నాను, ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాదు మార్చేలేదు ఫస్ట్ మళ్ళీ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు దాన్నే కంటిన్యూ చేశారు అధ్యక్ష. దానికి ఉదాహరణ కూడా మరి చాలా క్లియర్ గా 2020 సంవత్సరం అంటే ఏదైతే అప్పటి వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది ఏదైతే లేకుండా ఉందో 2020 వరకు కూడా అది కంటిన్యూ అయింది అధ్యక్ష. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, 2020లో మరి ఆ రోజు ఏదైతే ఆర్సీసీ మరి కమిటీ ఏదైతే ఉందో మరి ఆ రోజు కూడా 47,617 కోట్లుగా అధ్యక్ష రికార్డ్స్ ఉన్నాయి. మీరేం రికార్డులు పంపించక్కర్లా. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి తీరని లోటని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పూరంధేశ్వరి, శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, ఏపీ రాష్ట్ర పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆరమిల్లి రాధాకృష్ణ, బొమ్మిడి నాయకర్, పచ్చమట్ల ధర్మరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట
సీతారామలక్ష్మి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, ఉన్నమట్ల కబద్ది, కోమటి రవికుమార్తో పాటు పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, స్థల ప్రతినిధులు, మిత్రులు భీమవరం నర్సయ్య అగ్రహారంలోని కేంద్ర మంత్రి నివాసానికి విచ్చేసి సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోదరులు భూపతి శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు వారు పరమపదించినటువంటి సందర్భంలో వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. భగవంతుడు వారికి అన్ని విధాలా కూడా ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలం ఎదుర్కోవటం అనేది సులభమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే తండ్రికి ఎంత వయసు వచ్చినా కూడా పరమపదించిన తర్వాత ఇంకా మన దగ్గర ఉంటే బాగుండు అనేటువంటి భావన ప్రతి బిడ్డకి ఉండటం అనేది చాలా సహజం. అందులోనూ వారి జీవన ప్రస్థానం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇందాక వారి ఆడపిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఆడపిల్లలకి వారి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు, అందులోనూ విద్యకి పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి ఆత్మస్థైర్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అనేటువంటి భావనతోటి ఏ విధంగా ఆడబిడ్డల్ని కూడా వారు ప్రోత్సహించేవారు ఇందాక వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వర్మ గారు కూడా ఎటువంటి ఏ విషయమైనా సరే తండ్రి యొక్క వారి యొక్క అడ్వైస్ అనేది తీసుకోవటం చాలా సహజంగా చేసేటువంటి విషయం కనుక వారి లేకపోవటం అనేది నాకు అది ఒక తీరని లోటు అని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. కనుక వారి జీవన ప్రస్థానం నుండి ఏ విధంగా మనం ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి, అదేవిధంగా బిడ్డల్ని సమాన భావంతో చూడాలి అనేటువంటి అంశాలు వారి జీవన ప్రస్థానం నుండి ఖచ్చితంగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇందాక చెప్పినట్లుగా ఎంత పెద్దవారైనా సరే మన దగ్గర ఉంటే బాగుండు అనేటువంటి భావన, అదే విధంగా వారు ఉంటే కనుక మనకి అందేటువంటి ఆత్మస్థైర్యం అది వేరుగానే ఉంటుంది. కానీ పుట్టడం గతించడం అనేది జీవితంలో ఒక భాగంగా భావిస్తూ భగవంతుడు వారి కుటుంబానికి ఆ ఆత్మస్థైర్యాన్ని అందించాలని చెప్పి వారు ప్రార్థిస్తారు. భూపతిరాజు సూర్యనారాయణరాజు గారి యొక్క అకాల మరణం వారి కుటుంబానికే కాదు మా అందరికీ కూడా మరి తీరనటువంటి లోటు అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకించి భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు మా పాలకొల్లు నియోజకవర్గం, మా పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామ వాస్తవులు అవడం, వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా మా బగ్గేశ్వరం గ్రామంలో పెద్ద ఎత్తున ఉండడం, తద్వారా జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు మా పాలకొల్లు నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు తరచుగా పాల్గొనడం ద్వారా ఒక మంచి రిలేషను మా అందరితో కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఆయనలో కూడా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక నీతిగా, ఒక నిజాయితీ, ఒక నిబద్ధతతో ఒక నిరాడంబరమైనటువంటి కుటుంబంగా మరి ఆ సూర్యనారాయణరాజు గారు ఉండడమే కాదు వారి పిల్లల్ని కూడా మంచి క్రమశిక్షణగా పెంచి ఈవేళ ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే మరి ఒక మంచి పౌరులుగా, మంచి నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి సూర్యనారాయణరాజు గారు. ఆయన మరి మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. అందులో భాగంగా మరి ఎవరైతే వారి కుమారుడు వర్మ గారు, మరి ఆయన కూడా నాకు మంచి మిత్రులు. మేమిద్దరం కూడా డిఎన్ఆర్ కాలేజీ భీమవరంలోనే కలిసి చదువుకోవడం జరిగింది. మళ్ళీ కలిసి ఈరోజు ఆయన కేంద్ర మంత్రిగా, నేను రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో మరి సూర్యనారాయణరాజు గారి రేపు భవిష్యత్తులో ఆయన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ధైర్యం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం. స్వాతంత్ర సమర యోధులు భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు, శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు రాజకీయంగా కుమారుణ్ణి ఉన్నత శిఖరాల్లో చూడాలి అని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆ కళలన్నీ నిజం చేసుకున్నారు. ఆ నిజం చేసుకున్న తరువాత వయోభారం దృష్ట్యా ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళటం జరిగింది. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఆ సంకల్పం తీరకుండా వదిలి వెళ్ళరు అనేది మన పురాణాల్లో కూడా మన నమ్మకం. అదేవిధంగా అత్యున్నత స్థాయిలో కేంద్ర మంత్రి స్థాయిలో తన కుమారుణ్ణి చూసుకుని తృప్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు సూర్యనారాయణరాజు గారు. ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్మ లాంటి కుమారుడు సూర్యనారాయణరాజు గారు ఉండటం
అలాంటి తండ్రి ఉంటూ ఈయనకి గర్వకారణం. అట్ ది సేమ్ టైం ఇలాంటి కుమారుడు ఉండటం ఆయనకి గర్వకారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసించాను. మన పార్లమెంటు సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి తండ్రి గారు భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు మరణించడం మా అందరినీ కూడా శోక సముద్రంలో ముంచినట్లయింది. వారు ఒక గాంధేయవాదిగా, ఒక ధర్మాత్ముడుగా, ఒక నిజాయితీపరుడుగా మనిషి, అటువంటి మహోన్నత వ్యక్తి పోవటం మా భీమవరం నియోజకవర్గానికి, ముఖ్యంగా వర్మ గారి కుటుంబానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వర్మ గారికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో రోడ్లకు సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, దశల వారీగా రోడ్ల పనులు పూర్తికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నెడమరులో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన మంగళగిరి నెడమర్రు ఎన్డీబీ రోడ్డు పనులను మంత్రి పునఃప్రారంభించారు. సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం 861 కోట్లతో పనులు చేపట్టిందన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్ల పనులు చేయించడానికి కాంట్రాక్టులతో చర్చించామని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలో మొత్తం రోడ్లన్నీ పూర్తిగా కొత్తగా మార్చేస్తామన్నారు. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ రోజు మనం ఏదైతే రహదారులకు మనం ఇస్తామనుకున్న నిధులు కానీ పనులు చేయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే రహదారులన్నీ కరెక్ట్గా పనిచేసి అన్ని వస్తాయో అప్పుడే మనకు అన్ని కూడా ఏవైనా పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక పరిశ్రమలే కాదు, టూరిజం శాఖ కూడా డెవలప్ అవుతుంది. అన్ని విధాల ప్రజలకు అసౌకర్యం లేకుండా త్వరలోనే రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రం చేసుకొని ఇంకా కొత్త కొత్త రహదారులు పీపీపీ మోడల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలు ఎన్నిక చేసుకున్నాము. 47 కోట్లు కదా, 47 కోట్ల కాంట్రాక్ట్ పీపీపీ మోడల్లో కూడా 13,000 కిలోమీటర్లకు అవి కూడా అన్ని కూడా ఒక ఏజెన్సీకి పీపీపీ మోడల్ చేయాలని చెప్పి ఫీజబిలిటీ ఎంత అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ కూడా పీపీపీ మోడల్ కూడా 13,000 కిలోమీటర్లకు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక 2 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఇవి కాకుండా ఎన్హెచ్ హైవేలు కూడా ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. అవి కూడా కన్వర్షన్కి పెట్టాము. వీటన్నిటిని కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మంచి రహదారులు ఇచ్చి రాష్ట్రాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్న టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రోడ్లను మన రోడ్లను శాంపుల్గా చూసుకునేవారు. అంటే ఏ విధంగా వేశారు ఈ రోడ్లు, ఏ విధంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం ప్రభుత్వంలో. మళ్ళీ మొన్న జరిగిన 5 సంవత్సరంలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అసెంబ్లీలో కూడా కానీ ఇంకా 2 చోట్ల మన మీద జోకులు వేసుకుంటా ఉన్నారు. అడ్జస్ట్మెంట్ ఉండేది కాదు. ఆ కోట్ల రూపాయలు పనిచేసిన తర్వాత ఆ మెటల్కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయంటే సీఎం గారు బుక్ సీనరేజ్ సంబంధించినవి, ఆ సీనరేజ్కి సంబంధించి కూడా బుక్ అడ్జస్ట్మెంట్ అంటే కాంట్రాక్టర్ ముందు కట్టకుండా వాళ్ళు ఏ రోజైతే బిల్లు వస్తుందో ఆ బిల్లులో గవర్నమెంట్ చేస్తా ఉన్నాం. అన్ని చోట్ల కూడా రివ్యూలు చేస్తా ఉన్నాము. ఏదేమైనా ఇది ముఖ్యమైన రహదారి. ఈ రహదారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో కాంక్షలతో మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో లోకేష్ బాబు గారిని కూడా గెలిపించడం జరిగింది. అంటే అంత అధ్వాన స్థితికి రావడంతో పరిశ్రమలు కూడా తరలిపోయినాయి, టూరిజం తగ్గిపోయింది, పరిశ్రమలు కూడా వెనక్కిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకునే సమయానికి ప్రజలకు అందరికీ కూడా మంచి సదుపాయమైనటువంటి ఇస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.